సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాలో గుర్తొస్తాయి. ఇక సంక్రాంతి అంటే వెస్ట్ గోదావరిలో భీమవరం కోడిపందాలు గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. అలాగే ఈస్ట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ గురించి చెప్పుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఈసారి నేను ఈ ప్రబల తీర్థం చూడడానికి అమలాపురం చేరుకున్నాను. నాతో పాటు మీకు కూడా ఈ తీర్థం గొప్పతనం చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ముందుగా అమలాపురం నుండి బైక్ మీద ఫ్రెండ్స్తో కలిసి జగ్గన్న తోట చేరుకున్నాను. 1 కిలోమీటర్ ముందే బైక్స్, కార్స్ అన్నీ పార్క్ చేసి నడకదారి పట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది. మరి ఈ ప్రబల తీర్థాన్ని 400 సంవత్సరాలకు పైగా ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ తీర్థానికి ఎంతోమంది నలుమూలల నుండి వస్తుంటారు. ఈసారి తెలంగాణ నుండి కూడా చాలామంది వచ్చారని సమాచారం. ఇక ప్రబల తీర్థం గురించి ఒక పంతులు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఈసారి 475వ సంవత్సరం అని పంతులు గారు మనకు చెప్పడం జరిగింది. 470 సంవత్సరాలు అయిందండి తీర్థం. 475 సంవత్సరం. అవునా? చరిత్ర ప్రకారం, రికార్డు ప్రకారం 475. ఇది తీర్థం కారణం ఏంటంటే నిన్న పెద్ద పండుగ అంటే ఉత్తరాయణం ప్రారంభించినటువంటి మరుసటి రోజు. ఉత్తరాయణంలో కనుక ఏకాదశి రుద్రులను దర్శనం చేసుకోవడం వల్ల సప్త సంపదలు, 5 రకాల సంపద, 7 రకాల సంపద. సప్త అంటే 7. ఆ సంపద అంటే డబ్బు కాదు. మొగుడికి పెళ్ళం, పెళ్ళానికి మొగుడు ఒక సంపద. వాళ్ళకి పుట్టిన 2వ సంతానం బిడ్డలు. వాళ్ళు మంచివాళ్ళు, ఉత్తములు అనుకోండి. ఎవరబ్బాయి ఎవరమ్మాయి అంటారు. తేడాగా ఉంటే వీడెవడు ఇదేవత్తు అంటారు. 3వది కీర్తి, 4వది విద్య, 5వది గృహం. తెల్లవారు పొగలొస్తుమని కష్టపడాలి, రాత్రి నిద్రపోవాలి. వాడి స్థితిని బట్టి చిన్నదో పెద్దదో 3 అంతస్తులు, 5 అంతస్తులు, 1 అంతస్తు, గుడిసో ఇల్లు ఉండాలి. అంచేత అది 5వ సంపద. 6వది ఆరోగ్యం, 7వది ఆయుర్దాయం. ఈ 7 సంపదలు కూడా ఎలా వస్తాయి? కొనుక్కుంటాయో, ఎక్కడైనా దొరుకుతాయా, ఎవడైనా ఇస్తాడా? ఇది ఎవరికైనా ఈ లోపం ఈ 7 ఉన్నవాడిని చూపించు. 7 ఉన్నవాడిని నువ్వు చూపించు. ఏదో లోపం, పిల్లల వల్ల, భార్య వల్ల, లేకపోతే ఆరోగ్యం లేకో, లేకపోతే కష్టమో, లేకపోతే కీర్తి లేకో, గృహం లేకో, ఏదో ఆయుర్దాయం లేక. ఉన్నవాడు 10 ఏళ్ళు బతికినవాడు అంటాడు, 10 ఏళ్ళే బతికినవాడు అంటాడు. ఆయుర్దాయం కూడా ఒక సంపదే కదా. అందుచేత ఏకాదశి రుద్రుల్ని దర్శనం చేసుకోవడం వల్ల ఈ సప్త సంపదలు కలుగుతాయి. ఎందుచేత జగ్గన్న రాయుడు అనేటువంటి బ్రాహ్మడు తపస్సు చేశాడు ఈ స్థానంలో. ఇది గౌతమి సాగర సంగమం. అర్థమైందా? వెనకాల ఉత్తరవాహిని. ఇది 5 గ్రామాలకు సరిహద్దు పొలిమేర. వెనకాల పెదపూడి, ఇటు పుల్లేడుగూరు, అటు ఇరుసుమండ, అటు నేదులూరు, ఇటు మొసలపల్లి, ఇటు గంగలగూరు. ఇలా అన్ని గ్రామాలకి సరిహద్దు పొలిమేరు గ్రామం. ఇక్కడే పెట్టడానికి 3 కారణాలు: గౌతమి సాగర సంగమం, ఉత్తరవాహిని, 5 గ్రామాలకు పొలిమేరు. ఈ చరిత్ర చెప్పగలిగిన వాడు ఈ వేళకి ఎవరు కనపట్టలేదు. నాకు 73వ సంవత్సరం వయసు. నేను మా ఊరు దేవుడికి 7వ వాడిని. అంతకంటే ఎంతమంది చేశారో నాకు తెలియదు. నేను 7వ కాలంలో వాడిని. అది దీని చరిత్ర. ఇలా కనుక ఎవరైనా 11 సంవత్సరాలు వరుసగా విడవకుండా దర్శనం చేసుకుంటే 11 121 కైవల్యం పొందుతారు, ఈశ్వర అనుగ్రహం పొందుతారు. తప్పకుండా వారు అనుకున్న కోరిక 7 సంపదలు కలుగుతాయి. ఇవి ఎన్ని గ్రామాల నుంచి వస్తాయండి? 11 గ్రామాలు. ఏకాదశి అంటే 11 గ్రామాలు. ఓహో. శివుల గుడి అన్ని ఊళ్ళు శివుళ్ళే. ఇక్కడ ఏ గుడి ఉండదు. ఇక్కడ ఆ ఊళ్ళ నుంచి వచ్చే గుళ్ళలో ప్రతి చోట నిత్యము పూజ, నైవేద్యము, కళ్యాణము, ఉత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఒక్క రోజునే ఇక్కడికి వస్తారు. అది ఈశ్వర కోరిక మేరకు, ఈశ్వర అనుగ్రహం మేరకు. అంటే ఇది చేసిన వాళ్ళకే కాకుండా చూసిన వాళ్ళకి కూడా మంచిది అంటారు. అది చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, ఈ మాటలు విన్న వాళ్ళకి, ఈ జనసందోహాన్ని చూసిన వాళ్ళకి అందరికీ కూడా ఏకాదశి రుద్రుల యొక్క అనుగ్రహం, సప్త సంపదలు కలుగుతాయి. ఈ ప్రబల తీర్థాన్ని చూడటమే కాకుండా ఒక ప్రభని
మోసే భాగ్యం కూడా నాకు కలిగింది. వాళ్ళలో ఒకటిగా ఆ ప్రభలని భుజాల మీదకి ఎత్తుకొని మోయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ తీర్థం గురించి గంగలకూరు గ్రామం నుండి ప్రభలు తీసుకొచ్చిన ఒక పెద్ద మనిషితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చాలా విశేషాలు చెప్పారు. పూర్వం నుంచి తాటింది జగ్గనపేట అని పెద్ద పేరండి. ఇది పెద్ద పెద్ద ఊరు నుంచి వస్తారండి ఇక్కడ తీర్థం చూడడానికి. అందరూ ఈ పెవ కసులో దిగుతూ, అగ్రహం పెవ కసులో దిగుతూ, గంగలపూర్లో కసులో దిగుతూ, ఇవన్నీ ఈ పెవల గురించి కొంత వస్తారండి తీర్థం. ముందు గంగలపూర్ నుంచి తీసుకొస్తాం, తర్వాత అగ్రహం నుంచి తీసుకొస్తాం. మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే గంగలపూర్ పెవ ఇక్కడ దింపేసాక అగ్రహం పెవ వెళ్తుంది కదండి. ఇప్పుడు అది వెళ్ళిపోయిన దాకా ఈ పెవ వెళ్తుంది స్టార్టింగ్. అలా మొసలిపేలు ఉందండి. మొసలిపేలు పేపర్ ముందు వచ్చేయాలండి తీర్థంలోకి. ఆ పేపర్ వస్తే కానీ ఏ పేపర్ రావండి. అది అయిపోతుంది. మళ్ళీ ఆగ్రహం నుంచి పేపర్ వస్తుందండి. ఆగ్రహం పేపర్ వస్తే అలా కాలి పేపలన్నీ వెళ్ళి అలా కాలి అవి వెంటనే వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పేపలన్నీ వెళ్ళేది పేపలన్నీ బయలుదేరాలి. ప్రతి ఊరు శివాలయం కానీ తీసుకొస్తారండి. ప్రతి ఊరు కూడా ఇంకా రెండు గుళ్ళు ఉండండి. ప్రతి ఊరు కూడా మొసలిపేలు శివాలయం, పాల్గొన శివాలయం, ఇలా ఒక్క నేదురు శివాలయం, ఇవన్నీ అలా తీసుకొస్తారు. ముక్కం శివాలయం, ఇసుమాట శివాలయం, అలా అన్ని శివాలయాలు అండి. ఇంక రెండో ఉండవండి. పెదపూడి పెదపూడి శివాలయం అండి. అన్నీ అలా వస్తాయి మాట శివాలయాన్ని కూడా. ఇదంటే 3 రోజుల నుంచి చేస్తారు. కుర్రోళ్ళందరూ బ్యాములు కుర్రోళ్ళు కట్టుకుంటారు. అంతా బ్యాములు కుర్రోళ్ళు, అంతా బ్యాములో చేస్తారు. అంతా మాది అంత బ్యాములండి. ఆ గ్రహం కూడా బ్యాములు మా శాఖల్లో మేము మంగళవారం చేస్తారు. అది మాకు ఇక్కడ గంగలపూర్ వెళ్ళిపోతుందండి. అంతా బ్యాములు కట్టుకుంటారు. అది పూర్వం నుంచి రాజుగా ఎట్టారండి. ఇది మనకి అందరికంటే మా తాత బాగా నుంచి రాజులదండి తోట. రాజు ఇచ్చారు ఎవరి తీర్థమేగా. తర్వాత దున్నేసుకుంటారు. అది పూర్వం నుంచి ఎప్పుడు మా చిన్న తాత ముత్తాతల కానీ ఉందండి. ఇది ఇక్కడికి వస్తాం. అప్పుడు మేము ఎడుకున్నాక మాత్రం మాకు బాగా తెలిసింది. వాళ్ళ తాతల కాలం నాటి నుంచి ఈ ప్రభలు తీసుకొస్తున్నట్టు తెలిపారు. చూశాక పొందే అనుభూతి, ఆనందం అంతా ఇంత కాదు. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయం. వచ్చే ఏడాదైనా ప్రభల తీర్థం చూడడానికి ప్రయత్నించండి. ఎక్కడ చూసినా జనాలే. ఇసకేస్తే రాలనంత జనాలు ఉంటారు ఆ బ్రిడ్జి మీద. అయితే ఆ బ్రిడ్జి మీద నుంచి ప్రభలను పొలాల్లో నుంచి అలాగే కాలువలో నుంచి తీసుకువెళ్ళే సన్నివేశాలు చూడడానికి కోసం ఆ బ్రిడ్జి మీద క్యూ కడతారు జనాలు. ఈ తోటలో తీసుకొచ్చిన ప్రభలను ఒక రాజ్యసభలాగా ఉంచి చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రభలపై స్వామివార్లు ఆసీనులై ఉంటారు. ఒక్కొక్క ప్రభను తీసుకొస్తూ కేరింతలతో, టప్పులతో, మేళ వాయింపులతో, అలాగే పంతులు గారు కూడా పైన కనిపిస్తుంటారు మనకి. జగ్గన్న తోట విశిష్టత అంతా ఇంత కాదు. ఏదేమైనా జీవితంలో ఒక్క సంక్రాంతికైనా ఈ కోనసీమ జిల్లా వచ్చి ఈ ప్రభల తీర్థం ఎవరైనా చూడాల్సిందే.